ఇండియన్ రైల్వేలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి చెప్తున్నాడు. ఒక రోజు రాత్రి భోజనం చేసి అతను రైల్వే కాలనీలో క్వార్టర్స్లో నిద్రపోవడానికి వెళ్తాడు. రాత్రి దగ్గరగా 12:30 అవుతుంది. అయితే అతనికి బాగా దాహం వేయడంతో నిద్రలేస్తాడు. నిద్ర లేచి సైలెంట్గా నీళ్లు తాగడానికి తన ఇంటి వెనకాలన్న వరండాకి వెళ్తాడు. అయితే అక్కడ ఒక పక్కన కిచెన్ అయితే ఉంటుంది. అక్కడ తనకి ఏదైతే జరిగిందో అది కేవలం ట్రైలర్ మాత్రమే. ఈ కథ 20 సంవత్సరాల ముందర జరిగింది, 2005లో. సురేష్ తన తల్లిదండ్రులతో, తన తమ్ముళ్ళతోటి, తన అక్కతోనే కలిసి ఎంతో సుఖంగా ఉండేవాడు. వీళ్ళ ఇంటి వెనకాల ఒక చిన్న వరండా లాంటిది ఉంటుంది. ఆ వరండా పక్కనే వాళ్ళు కిచెను, ఇంకో పక్కనేమో ఇంకో చిన్న రూమ్ కట్టుకుని అక్కడ ఉంటున్నారు. వీళ్ళకి ఈ వరండాకి పక్కన ఒక 2 జామ చెట్లు అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల స్టోరీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చాను. వీళ్ళ ఇంటికి ఆనుకుని ఒక సందు అయితే ఉంటుంది. ఆ సందు నుంచి స్ట్రైట్గా వెళ్తే ఆ ఊరి యొక్క లోకల్ మార్కెట్ అయితే ఉంటుంది. అయితే వీళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా వీళ్ళు ఈ సందు ద్వారానే వెళ్ళాలి. ఇప్పుడైతే అతను ట్రైన్లో లోకో పైలట్గా పనిచేస్తున్నాడు. కానీ తన చిన్నప్పుడు మటుకు తనకి హారర్ స్టోరీస్ అన్నా, హారర్ మ్యాగజైన్స్ అన్న చాలా ఇష్టం. ఇంట్లో కూర్చుని రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అతను ఈ హారర్ స్టోరీస్ని అయితే చదువుతూ ఉంటాడు. 2005 సమ్మర్ టైంలో అతను తన భోజనం చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గోస్ట్ స్టోరీస్ చదువుకుని ఏదైతే వరండా ఉందో కిచెన్కి పక్కన ఉన్న ఆ హాల్ ఏరియాలో అతను బెడ్ మీద పడుకుంటాడు. అయితే ఇతను పడుకున్నటువంటి ఆ బెడ్కి ఎదురుగుండానే ఆ జామ చెట్లు అయితే కనపడుతూ ఉంటాయి. రాత్రి 12:30 అవుతుంది. అతను సడన్గా లేచి దాహం వేయడంతో తన పక్కనే ఉన్నటువంటి కిచెన్కి వెళ్ళి నీళ్లు తాగుదామని చెప్పేసి కుండలో గ్లాస్ ఇలా ముంచి బయటికి తీసి తాగుతున్న టైంలో అతనికి ఒక ఆడ వాయిస్లో ఒక ఆమె నాకు కూడా నీళ్ళు ఇవ్వు బాబు అని చెప్పి చెప్తుంది అనమాట. అది వినేసరికి అతను భయపడిపోయి పరిగెట్టకుంటూ తన అన్నయ్య రూమ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ దుప్పటి కప్పేసుకుని పడుకుంటాడు. రాత్రి 2 అవుతుంది. అతనికి అసలు నిద్రే పట్టదు. ఇటు అటు దొరుకుతూ ఉంటాడు. కానీ కాసేపైగా నిద్ర పడుతుంది. కానీ అతనికి ఎవరో ఒక తెలియని వ్యక్తి తన మీద కూర్చుని తన గొంతుని గట్టిగా పిసుకుతున్నట్టయితే అనిపిస్తుంది. అతను ఊపిరాడగా సడన్గా ఉక్కిరిబిక్కిరే లేచి ఇటు అటు చూసి ఏంటి మేబీ నేను పీడకలు ఏమైనా కన్నానేమో అని చెప్పేసి ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటాడు. కానీ అతనికి గుండె దగ్గర బాగా చెస్ట్ పెయిన్ అయితే వస్తుంది. అతను అనుకుంటాడు మేబీ ఈ రోజు నేను తిన్న బజ్జీల వల్ల నాకు గ్యాస్ పెయిన్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకుని పడుకుని పోతాడు. నెక్స్ట్ రోజు అతను నిద్ర లేచి నేను మేబీ గోస్ట్ స్టోరీస్ అండ్ గోస్ట్ మ్యాగజైన్స్ చదివాను కదా, దానివల్లే నాకు ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి అతను అనుకుంటాడు. కానీ అసలు అక్కడ జరిగింది పూర్తిగా వేరే. ఈ సంఘటన జరిగిన 2-3 రోజుల తర్వాత ఇతను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడడానికి ఆ రైల్వే కాలనీ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రౌండ్కి అయితే వెళ్తాడు. వీళ్ళందరూ క్రికెట్ ఆడుకుంటున్న టైంలో ఆ క్రికెట్ గ్రౌండ్కి పక్కన ఒక రావి చెట్టు అయితే ఉంటుంది. ఆ రావి చెట్టుకి ఒక కొండ అయితే వేలాడదీసి ఉంటుంది. అంటే చాలా సాంప్రదాయాల్లో మీకు తెలుసు కదా, ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క అస్థికల్ని కాలిపోయినటువంటి బూడిదని ఒక కుండలో పెట్టి ఆ చెట్టుకి అయితే కడతారు. ఈ కుండను చూడగానే వీళ్ళ ఫ్రెండ్స్కి బాగా ఉత్సాహం అయితే పెరిగిపోతుంది. అందులో ఏముందో చూద్దామని చెప్పేసి వాళ్ళు ఆటను ఆపేసి అక్కడికి వెళ్ళి ఆ కుండలో చూస్తారు. కాసేపు చూసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ వెళ్ళి క్రికెట్ ఆడుకుంటారు. అయితే ఆ టైంలో వాళ్ళకి ఏమీ జరగదు. కానీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే సురేష్ తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయి పడుకుంటాడు. ఎందుకంటే తను ప్రీవియస్గా ఏదైతే వరండాల హాల్లో పడుకున్నాడో తనకి ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది కదా, సో అతను రూమ్లో అయితే పడుకుంటాడు. అయితే ఇతను పడుకున్నటువంటి రూమ్కి పక్కన ఉన్న కిటికీలోంచి వాళ్ళ రైల్వే కాలనీ రోడ్ అనేది అతనికి క్లియర్గా అయితే కనబడుతుంది. పడుకున్నప్పుడు కలలో అతనికి అదే ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఎక్కడైతే కుండలు ఉన్నాయో ఆ రావి చెట్టు దగ్గరికి అయితే వెళ్తాడు. అతను మళ్ళీ అదే కుండని ఓపెన్ చేస్తాడు. అయితే ఈసారి ఆ కుండ లోపల నుంచి ఏదో తెలియని ఒక తెల్లని ఆత్మ లాంటి ఆకారం అయితే బయటకు వస్తుంది. అది చూడగానే నిద్రలో ఉన్నటువంటి సురేష్ సడన్ గా ఉలిక్కిపడి లేస్తాడు. నిద్ర లేవగానే ఈ కళలో ఉన్నటువంటి షాడో ఏదైతే వచ్చిందో అది తిన రూమ్ లో ఇంచి ఆ కిటికీ చెప్పాను కదా, ఆ కిటికీలో ఇంచి అలా సందులోకి అయితే వెళ్తుంది.
నెక్స్ట్ రోజు సురేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తనకు జరిగిందంతా చెప్పేస్తాడు. అయితే ఇంట్లో వాళ్ళు నువ్వు ఏదో కలకంటావు అని చెప్పేసి మొత్తం ఇంట్లో వాళ్ళందరూ ఇగ్నోర్ చేస్తారు. నెక్స్ట్ కొన్ని రోజుల వరకు ఇతనికి ఏమీ అనిపించదు, బాగానే ఉంటుంది. అయితే అంతా సెట్ అయిపోయింది అనుకుంటాడు. కానీ 2 వారాల తర్వాత ఒక సంఘటన అయితే జరుగుతుంది. దానివల్ల తన యొక్క లైఫ్ మొత్తమే మారిపోతుంది. పడుకున్న టైంలో అతనికి తన సందులోంచి ఎవరో ఒక ఆవిడ ఏడుస్తున్నట్టయితే వినబడుతుంది. అయితే ఇతను కలేమో అని చెప్పుకుని ఉలికిపల్లి లేస్తాడు. కానీ నిజంగానే ఆ సందులో ఎవరైతే ఏడుస్తున్నారు. ఇతను బయటకు వెళ్ళి ఎవరా సౌండ్ అని చెప్పేసి జాగ్రత్తగా ఆ కిటికీలోంచి బయటికి అయితే తొంగి చూస్తాడు. అప్పుడు ఆ రోడ్డు మధ్యలో 16-17 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి తెల్లని బట్టలు వేసుకుని రోడ్డు మధ్యలో కూర్చుని అయితే ఉంటుంది. ఆ అమ్మాయి రోడ్డు మధ్యలో కూర్చుని ఏడుస్తూ అయితే ఉంటుంది. అది చూసిన సురేష్కి వెంటనే చెమటలు అయితే పట్టేస్తాయి. ఆ అమ్మాయి వెంటనే సురేష్ వైపు తిరిగి తీక్షణంగా ఇలా చూస్తుంది. ఆమె ఫేస్ చూడడానికి చాలా భయంకరంగా అయితే ఉంది. ఆమె కళ్ళు ఫుల్ ఎర్రగా అయితే ఉన్నాయి. అది చూడగానే సురేష్ వెంటనే కళ్ళు తిరిగైతే పడిపోయాడు. నెక్స్ట్ టైం అతను నిద్ర లేచేసరికి అతను ఫుల్ ఫీవర్తో అయితే ఉంటాడు. అయితే ఈ ఫీవర్ అతనికి 7 రోజులుగా ఆగకుండా అయితే ఉంటుంది. ఈ 7 రోజుల్లో అతనికి ఏం జరిగిందో అస్సలు గుర్తుండదు. తన అక్క చెప్పిన తర్వాతే తనకి ఏం జరిగిందో తనకి మెల్లమెల్లగా గుర్తొస్తుంది. ఆ 7 రోజుల్లో 2వ రోజు వాళ్ళు పేరెంట్స్ అందరూ ఒక ఫకీర్ని అయితే ఇంటికి తీసుకొస్తారు. ఆ ఫకీరు ఒక పూజ చేసి చేతికి ఒక తాయితీ అయితే కడతారు. అలా చేసిన తర్వాత 7వ రోజు మెల్లమెల్లగా అతనికి వెలుగు అయితే వస్తుంది. ఇతనికి ఒక్కలాగా మాత్రమే కాదు, వీళ్ళ సందులో ఉన్న చాలా మందికి ఒక అమ్మాయి రాత్రినప్పుడు ఏడుస్తూ మూడుగుతున్నట్టయితే చాలా మందికి వినపడింది. వాళ్ళ పేరెంట్స్ కూడా స్వయంగా ఆ అమ్మాయి సౌండ్ అయితే విన్నారు. కాకపోతే వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ ఆత్మని కానీ ఆ ఎంటిటీని కానీ బయటికి ఎలా తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం కాదు. నెక్స్ట్ రోజు ఇతని ఫ్రెండ్ తన ఇంట్లో కూర్చుని హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉంటాడు. అలా రాసుకుంటున్న టైంలో తన ఇంటి కారిడార్ బయట ఒక నీడైతే కనబడుతుంది. అతను పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడికి చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి బట్టలు కూడా పూర్తిగా చిరిగిపోయి అయితే ఉంది. ఆ అమ్మాయి తన వైపు చూస్తూ అయితే ఉంది. సడన్గా ఆ అమ్మాయి ఇతని వైపు పరిగెట్టుకుంటూ వచ్చేసి ఇతన్ని ఒక తోపు అయితే తోసింది. అతను వెంటనే కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. అయితే ఈ విషయం ఆ వీధి మొత్తం తెలిసిపోయింది. వాళ్ళ రాత్రంతా ఆ వీధిలో ఉన్న జనాలందరూ ఆ ఇంటికైతే చుట్టూరా అయితే చేరారు. వాళ్ళ ఊర్లో తెలిసినటువంటి ఒక ఫకీర్ని వాళ్ళు ఇంటికైతే పిలిచారు. అయితే ఆ ఫకీరు లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ అబ్బాయి అమ్మాయి వాయిస్తో అరవడం అయితే మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ ఫకీర్ తన చేతిలో ఉన్నటువంటి సాంబ్రాణి పొగని తన మీదకి వేశాడో అతను పిచ్చి పట్టిన వాళ్ళలాగా అమ్మాయిలాగా ఇలా ఎగురుతూ అయితే చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ ఫకీరు అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పేసి ఇతను ఒక్కనే ఆ రూమ్లో కూర్చుని ఈ అబ్బాయితో అయితే మాట్లాడతాడు. అయితే మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎవరో అని చెప్పి అడిగితే ఆ అబ్బాయిలో ఉన్న ఆత్మ నా పేరు ప్రియా అని అయితే చెప్పింది. ఆ ఫకీరు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ మీద మంత్ర ప్రయోగం చేస్తానని అయితే చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి పిచ్చి పట్టిన వాడి కింద పక్కనే ఉన్న ఒక చాకుని తీసుకుని ఈ ఫకీర్ మీద దాడి చేసి అతని చేతి మీద అయితే కోసేస్తాడనమాట. ఊర్లో ఉన్న జనాలు పెద్దవాళ్ళందరూ అతని చేతిని తాడుతో కట్టేసి గోడకు ఉన్నటువంటి ఆ కిటికీకి అయితే కట్టేసి ఉంచుతారు. అలాగా అతడు రాత్రంతా అదే కిటికీకి ఆనుకుని అయితే ఉంటాడు. ఏవేవో మాటలు ఏవో తెలియని భాషలో అయితే మాట్లాడుతున్నాడు. అది బెంగాలీ భాషలాగా అయితే ఉందని చెప్పి అక్కడ ఉన్న జనాలు అయితే చెప్పారు. నెక్స్ట్ రోజు అతను నార్మల్గా కామ్గా అదే విండో కింద కూర్చుని సైలెంట్గా అయితే ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మగారికి బాధేసి అతని కట్లు విప్పి ఇతనికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తుందన్నమాట. అదే పనిగా తీసుకొని అతడు పరిగెట్టుకుంటూ ఆ వీధి చివరి దాకా వెళ్ళిపోయి ఆ వీధి దగ్గర చివరిలో ఉన్నటువంటి ఆ నుయ్యిలోకి అయితే దూకేస్తాడు. అతడు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితికి వచ్చేసే టైంకి అక్కడ ఉన్నటువంటి జనాలందరూ అతనికి తాడు పెట్టి బయటికి లాగి అతనికి CPR అయితే చేస్తారు. ఎన్నో గుళ్ళకి ఎన్నో పూజలు చేసిన తర్వాత ఆ అబ్బాయి చివరికి నార్మల్ స్టేజ్కి అయితే వచ్చాడు. అయితే ఒకరోజు వాళ్ళ పెద్ద నాన్న వీళ్ళింటికి అయితే వస్తాడు. వాళ్ళ పెద్దనాన్నగారు ఇదే ఊర్లో దాదాపు 30 సంవత్సరాలుగా ఉన్నాడు. కాకపోతే ఏదో ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఆ ఊరైతే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇతనికి ఈ విధంగా జరిగిందని చెప్పేసి తెలుసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్న టైంకి అతనికి గుర్తొచ్చి ఒక విషయం అయితే చెప్తాడు. ఇదే ఊర్లో దాదాపు 30 సంవత్సరాల క్రితం
ఒక అమ్మాయి అయితే ఉండేది. ఆ అమ్మాయి ఈ ఊర్లో ఉన్న అందరి ఇంట్లోనూ పాచి పని చేసి అంట్లయితే తోమేది. అయితే ఆ ఊర్లో ఉన్న ఊరి పెద్ద ఆయన వాళ్ళ ఫ్యామిలీ తీసుకుని ఒక ట్రిప్కి అయితే వెళ్తాడు ఆ టైంలో. అయితే ఆ టైంలో ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి పాచి పని అయితే చేస్తుంది, అంట్లయితే తోగుతున్నాయి. కాకపోతే వాళ్ళు తిరిగి వచ్చేసరికి వీళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ అయితే పోతాయి అన్నమాట. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి మొత్తం డబ్బు అంతా దొబ్బేసిందని చెప్పేసి వీళ్ళు ఆ అమ్మాయిని అనవసరంగా తిట్టి ఊరందరి ఎదురుగుండా కొరడా దెబ్బలతో అయితే కొట్టారు. ఎప్పుడైతే ఆ అమ్మాయి చేయని తప్పకి బాధపడిందో ఆ అమ్మాయి అక్కడి నుంచి నడుచుకుంటూ అలా వెళ్తూ వెళ్తూ ఆ ఊరి చివర్లో ఉన్నటువంటి ఆ వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి నుయ్యి దగ్గరలో దూకి చనిపోయింది. ఆ నుయ్యి ఉన్న ప్లేస్లోనే ఇప్పుడు మన సురేష్ వాళ్ళు అయితే ఉంటున్నారు.